పార్టీ ఎందుకు జరుపుకుంటున్నారో దానికి సొల్యూషన్ కావాలి మాకు. మళ్ళీ అయ్యాక ఇంకోటి ఏంటంటే మీరు ఇన్ని రోజులు మంచిగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు ఇంత తాగుతారు? మీ సమస్య ఏంటి చెప్పండి. కాదు నేను అడిగిందని ప్రశ్న, మేము అడిగేది చెప్పండి. ఫస్ట్ అంటే ఎందుకంటే మీరు ఇంతకు ముందు లేబర్ గా ఉన్నారు, ఇప్పుడు మీరు ఒక షేక్ అరిబాబ్ అయ్యారు. దానికి చెప్పాలంటే మీరు ఒక శాకాహారి కాబట్టి మీరు ఇంతగానం మటన్ ఆయిల్ ఎవ్రీథింగ్ తింటున్నారు, దానికి కూడా సమాధానం చెప్పగలరు. నేను ఒక శాకాహారిని, ఆయన ఒక మద్యపాన నిషేధం, నేను ఒక మద్యపానం తాగడం నిషేధించిన మద్యపానం రైటే, ఎందుకు తాగుతారు మళ్ళీ? అదే లేదు, మా ఫ్రెండ్స్ ఇలా చేయడం జరిగింది తప్ప అంతకన్నా ఏం చేయదు ఇక్కడ. నరేష్ నిషేధం అంటే ఏంటి తెలుసా? మీరే తాగాలి, వేరే తాగద్దన్నట్టు. మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం అంటే ఎందుకు ఈ సందర్భం అందరు ఎలా ఫీల్ అవుతున్నారు, అందుకే తీరు మాత్రం అంతే, ఇంతటితో ముగిదలుచుకున్నాం అంతే. మాట్లాడలేవు చంద్ర గారు, గిది 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 ఫోకస్ గిది పెట్టు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? బాడీ పెంచేందుకు కారణం ఏంటి? బాడీ పెంచేందుకు ఎవరైనా పగ తీసుకుంటున్నారా, లేకుంటే ఎందుకైనా మన యూత్ కు ఒక మగధీరలాగా ఉండాలనుకుంటున్నారా? ఓన్లీ ఫిట్నెస్ టు మై బాడీ. ఓకే, ఎందుకంటే ఇప్పుడు సడన్ గా ఎవరినైనా కొట్టాలనుకుంటే మీరు ఆధారంగా మావన్ని ఎందుకు కొట్టాలనుకుంటున్నారా అని వస్తారా, లేకుంటే ఏ గాడేంది కొట్టేది కొట్టుకోర్రి అని అంటారా? అంటే మీరు ఆదర్శంగా నిలుస్తారా, లేకుంటే యూత్ కు ఒక మగధీరలా ఉంటారా, లేకుంటే ఎందుకంటే మగధీరనే ఉన్నారు అందరు?